శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు. ఇవి నేను చూపించేది ఏంటంటే పౌర్ణమికి మనం 365 ఒత్తులు వెలిగించుకుంటాం కదండి. అవి ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. ముందుగా పత్తి అయితే బాగు చేసుకుని, ఇదిగో చూస్తున్నారు కదా, చేతికి విభూతి రాసుకుని సన్నగా అయితే ఇలాగా దారం అనేది తీసుకోవాలి. మనం విభూతి రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా దారం అనేది వస్తుంది. ఇలాగా వేళ్ళకి 50 పోచలు అనేవి అయితే వేసుకున్నాను. మనకి కొంచెం ఎక్కువ ఒత్తులు కావాలి అనుకుంటే కనుక కార్డ్బోర్డ్ లేదా ఏదైనా ఒక చిన్న మూతలు ఉంటాయి కదా, వాటికైనా కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే మా ఇంట్లో నలుగురికి అయితే చేసుకున్నాను. ఇది 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఏంటంటే మనం ఏదైనా ఒక రోజు దీపారాధన చేయకపోతే ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినట్టు లెక్క వస్తుందని చెప్తూ ఉంటారు. అందుకోసమని అయితే ఇలాగ చేస్తూ ఉంటాం. ఇంకా కమల ఒత్తులు అవి కూడా నా ఛానల్లో ఉన్నాయి, వీడియోస్ అనేది చూడండి. ఎవరికైనా కూడా యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇదిగోండి ఇలాగా 50 పోచలు వేసి తర్వాత 15 పోచలు అయితే వేశాను నేను. చాలా ఈజీగా అయితే 365 ఒత్తులు అనేవి చేసుకోవచ్చు. ఆదివారము, సోమవారము, మంగళవారము కాకుండా మిగిలిన రోజుల్లో అయితే చేసుకోవచ్చుట. ఈ 3 రోజులు ఒత్తులు అయితే చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. ఇంకా ఇదిగోండి 15 పోచలు అయితే ఇలాగా 15 చేతికి వేసుకున్నాను. వీటిని విడదీసి పెట్టుకుంటే మనకి ఈజీగా కౌంట్ అనేది అయితే వచ్చేస్తుంది. ముందు 50 పోచలు పోసాను కదా, అవైతే 7 సార్లు తీసుకుంటే 7 50లు 350 అవుతుంది. ఒక 15 కలిపితే 365 అయితే లెక్క సరిపోతుంది. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. కొంచెం ప్రాక్టీస్ ఉందనుకోండి, ఈ దారం అనేది మనకి సన్నగా వస్తుంది, లేదు అంటే కనుక లావుగా వచ్చేస్తుంది. రేపు అప్పుడు మనకి ఒత్తు అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మనం ఇలాగే చూసారు కదా, 100 చొప్పున పెట్టుకుంటున్నాను నేను. 350 ఇందులో తీసాక 15 తీసి 365 అయితే కలిపి కొంచెం పత్తితోటి నలిపేశాను. ఇంకా రేపు క్షీరాబ్ది ద్వాదశి కదండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామికి పూజించుకుంటే బృందావనంలో ఎవరైతే ఎక్కువ దీపాలతోటి పూజ అనేది చేస్తూ ఉంటారో ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని అంటారు. ఎందుకంటే రేపు స్వామివారి యోగ నిద్రలోంచి వస్తారు కాబట్టి చాలా విశేషమైన రోజు. మేము చాలా బాగా చేసుకుంటాం పూజ అనేది. నేను కుదిరితే కనుక ఫొటోస్, వీడియో అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగో చూసారు కదా, ఇలాగా పత్తి తీసుకుని అయితే పైన ఒత్తులాగా నలిపేశాను. మనకి 365 ఒత్తులు చాలా సింపుల్గా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది ఆవు నేతిలో తడిపి పెట్టుకుంటే మనకి ఆ రోజు వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి పత్తి లోపల హుతమైందా లేదా అనే డౌట్ కూడా ఉండదు. ఇదిగోండి ఒత్తులు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.